ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు ఆసక్తితో వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ కూడా క్షేమముగా దేవుని కృపలో వర్ధిల్లుతూ దేవుని కృపలో సాగిపోతున్నారని ప్రభునందు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు క్రొత్త మాసంలో మనల్ని ప్రవేశపెట్టాడు. మొట్టమొదటిగా దేవునికి స్తుతులు మనము ఎంతైనా చెల్లింపవలసిన వారమై ఉన్నాం. అక్టోబర్ మాసం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి నవంబర్ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ నవంబర్ మాసంలో 1వ తారీఖున దేవుడు మనతో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఈ మాసం కొరకై ఆయన ఇచ్చి మనల్ని తృప్తిపరిచి బలపరచాలని ఆశపడుతున్నాడు. ఏంటా వాగ్దానం? కీర్తనలు 115వ అధ్యాయం 14వ వచనం, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా! దేవుడు మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించబోతున్నాడు. అంటే అర్థం ఏంటి? కుటుంబానంతటినీ దేవుడు ఈ మాసంలో వృద్ధి పొందించబోతున్నాడు. అన్ని విధాల నువ్వు వృద్ధి చెందబోతున్నావు. నీ యొక్క వ్యాపారంలో, కుటుంబంలో, నీ పరిచర్యలో, నువ్వు చదువుతున్న స్థలంలో, నువ్వు పనిచేస్తున్న స్థలంలో, నీ యొక్క ప్రతి కార్యములో దేవుడు మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించబోతున్నాడు. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం! ప్రభువా, ఈ మాసంలో నన్ను, నా బిడ్డలను వృద్ధి పొందించుతానని వాగ్దానం చేస్తున్నావు. నీకు స్తోత్రం. ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నాను ప్రభువా అని ఈ సమయంలో విశ్వసించి ప్రార్థన చేయి. నిశ్చయముగా ఈ మాసంలో నీ కుటుంబానంతటిని నా దేవుడు అన్ని విధాల వృద్ధి పొందించబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించునన్న వాగ్దానం బట్టి ప్రభువా, ఈ మాసం మాతో నువ్వు నాయన 1వ తారీఖున నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు. ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారిని అన్ని విధాల వృద్ధి పొందించి మహిమ పొందమని, ఈ మాసం అంతట్లో కాపాడి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.